ఆ బోర్డును వెంటనే తొలగించండి, హైడ్రాకు హైకోర్టు ఆదేశం. హైకోర్టు ఒక ఆదేశం ఇచ్చిందంట. హైడ్రాని ఒక బోర్డు తీసేయండి. మళ్ళీ ఏ బోర్డు ఎక్కడ ఏందనేది చదువుదాం. చట్ట ప్రక్రియను అనుసరించకుండా ప్రభుత్వ స్థలం అంటూ ఏకపక్షంగా పెట్టిన బోర్డును వెంటనే తొలగించాలంటూ హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, విచారణ చేపట్టకుండా ప్రైవేట్ స్థలంలో బోర్డు ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టింది. హయాత్ నగర్ మండలం సాహెబ్ నగర్ కలన్ ప్లాట్ నంబర్ 40లో హైడ్రా బోర్డు ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ ఝాన్సీ అనే మహిళతో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ఇటీవల విచారణ చేపట్టారు. సో జస్టిస్ బి విజయసేన్ రెడ్డి గారి దగ్గర ఈ విచారణ జరిగిందంట. ఎక్కడ అంటే హయాత్ నగర్ మండలం సాహెబ్ నగర్ కలన్ ప్లాట్ నంబర్ 40 అంట. ఇది హైదరాబాద్ లోని హయాత్ నగర్. సో ఇటీవల విచారణ చేపట్టారు. అది ప్రైవేట్ ప్రాపర్టీ అంట. ప్రైవేట్ ప్రాపర్టీలో వచ్చి హైడ్రా బోర్డు పెట్టిందంట. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు హైడ్రా అని పెట్టుంటారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలో వినిపిస్తూ పిటిషనర్లకు నోటీసులు ఇవ్వకుండా హైడ్రా అధికారులు ఏకపక్షంగా బోర్డు ఏర్పాటు చేశారన్నారు. గతంలో ఇదే ప్లాటుకు సంబంధించిన వివాదంలో నిర్మాణ అనుమతులను జీహెచ్ఎంసీ ఉపసంహరించడంతో పాటు హైడ్రా జారీ చేసిన కూల్చివేత నోటీసులను హైకోర్టు రద్దు చేసిందన్నారు. సో ఇటీవల జీహెచ్ఎంసీ కూడా దీనికి కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చిందని ఇచ్చి మళ్ళీ విత్డ్రా చేసుకుందంట. సో విత్డ్రా చేసుకున్న తర్వాత హైడ్రా కూల్చివేత నోటీసులను హైకోర్టు రద్దు చేసిందంట. మళ్ళీ హైకోర్టు రద్దు చేసిన తర్వాత హైడ్రా ఎలా బోర్డు పెట్టిందనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. ఏవైనా చర్యలు తీసుకోదలిస్తే నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారం వ్యవహరించాలని ఆదేశించిన దానికి వీరు విరుద్ధంగా బోర్డు ఏర్పాటు చేశారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రైవేట్ స్థలంలోని బోర్డును 24 గంటల్లో తొలగించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 11కు వాయిదా వేశారంట హైకోర్టు జస్టిస్ విజయసేన్ రెడ్డి జడ్జి గారు. సో హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందంట. కన్స్ట్రక్షన్ ఫస్ట్ అయితే జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, ఆ తర్వాత విత్డ్రా చేసిర్రు. మళ్ళా హైడ్రా కూల్చివేత నోటీస్ ఇచ్చిందంట. ఆ కూల్చివేత నోటీస్ స్టాప్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయినా కూడా అక్కడ హైడ్రా వచ్చి ప్లాట్ లో బోర్డు పెట్టారంట. సరే ఏది ఏమైనా హైకోర్టు కన్నా హైడ్రా పెద్దదా అనే సవాలు ప్రజల్లో ఉంది. ఇప్పుడు హైకోర్టు పెద్దదా హైడ్రా పెద్దదా అనేది అర్థం కాలేదు. క్యా హైడ్రా హైకోర్టు సే బడా హై అని మనం ఇంతవరకు కూడా ఒక ఎపిసోడ్ రిలీజ్ చేసాము. అలా హైడ్రా పెద్దదా హైకోర్టు పెద్దదా అనేది ఇక్కడ అర్థం కావడం లేదు. ఎందుకంటే తెలంగాణ హైకోర్టు ఆదేశించిన తర్వాత కూడా హైడ్రా అక్కడ బోర్డు పెట్టిందంట. సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ప్రజలకి, హైకోర్టు మిన్నానా హైడ్రా మిన్నానా అనేది. సో ఏదేమైనా ఫైనల్ గా ఆర్డర్ ఇచ్చిందంట హైకోర్టు. 24 గంటల్లో ఆ ప్రాపర్టీలో, మళ్ళీ ఎవరిదో ప్రాపర్టీ మనకు కూడా తెలియదు, బట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటే మీకోసం చూపిస్తున్న ప్లాట్ నంబర్ 40 అంట. హయాత్ నగర్ మండలం సాహెబ్ నగర్ కలన్ అంట ఇది. సో ఇంటర్నల్ వివరాలు ఏముంటాయో మనకు తెలియదు, కానీ ఇక్కడైతే ఈనాడులో ఇచ్చింది మీ అందరికీ చూపిస్తున్న హైడ్రా ఇలా వ్యవహరిస్తుందని. మళ్ళీ 24 గంటల్లో హైడ్రా అక్కడి నుంచి బోర్డు తీసేయాలని ఇమీడియట్లీ కౌంటర్ దాఖలు చేయండి అండ్ ఆగస్ట్ 11కు విచారణ వాయిదా చేశారంట. సో ఇలాంటి విషయాలు హైదరాబాద్ లో హైడ్రా వల్ల జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో మళ్ళా హైకోర్టు కూడా ఆదేశించింది ఏమని, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇమీడియట్లీ మార్చాలని. మళ్ళా రేవంత్ రెడ్డి గారు అయితే నేను ఇంకా ఆర్డర్ చూడలేదని చెప్తుర్రు. మళ్ళా రాబోయే రోజుల్లో హైడ్రా కమిషనర్ ఉంటారా, లేకపోతే వేరే వాళ్ళు ఉంటారా, లేకపోతే ఇంకేమైనా చూపించుకుంటారా, హైకోర్టులో ఏమైనా పర్మిషన్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి. చూస్తూనే ఉండండి J24 న్యూస్.